హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అజ్ఞాతవాసి మూవీ రివ్యూ తెలుసుకుందాం. అయ్యా ఏంటి అజ్ఞాతవాసి గురించి మాట్లాడుతున్నాం అని అనుకోద్దు మీరు. పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి మాట్లాడట్లేదు, దానికి పడింది చాలండి మనకి. ఇదైతే కన్నడ మూవీ అనమాట. రీసెంట్ గానే సోనీ రివ్యూలోకి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ సెటప్ అంతా కూడా 1997s లో జరుగుతుంది అనమాట. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఇన్స్పెక్టర్ ఒక విలేజ్ లో. బట్ ఆ విలేజ్ లో అసలు కేసెస్ అంటూ ఏం నడవు, అసలు ఏం ఉండవు కూడా. అలాంటిది 25 years తర్వాత ఫస్ట్ టైం ఆ విలేజ్ లో ఒక మర్డర్ అయితే జరుగుతుంది అనమాట. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు ఏంటన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ అన్నిటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ భయ్య. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కదా, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇదంతా బాగుంటే చాలా అని అయితే చూసా. బట్ ఇన్వెస్టిగేషనే లేదు అక్కడ. అదే నాకు బాగా బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, తీసుకున్న సెటప్ బాగా అనిపించింది, స్టోరీలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. వన్స్ ఆ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసేంత వరకు మూవీని బాగానే ప్రెజెంట్ చేశారు భయ్య. అంటే ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ సెటప్ కానీ ఇవన్నీ బాగా స్లోగా తీసుకెళ్ళినప్పటికీ కూడా సెటప్ బాగుంది. అండ్ క్లైమాక్స్ లో లాస్ట్ 20 minutes లో ఒక మెయిన్ లీడ్ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది భయ్య. చాలా బాగా నచ్చింది నాకు. అది ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. మూవీలో నడిచిన కేస్ కంటే కూడా నాకు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. అదే నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడక్కడ వాళ్ళు రాసుకున్న కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా బాగానే అనిపించాయి. సినిమాటోగ్రఫీ టెక్నికల్ పరంగా కూడా మూవీ బాగానే ఉంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, వన్స్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూపిద్దామని డిసైడ్ అవ్వలేదు భయ్య. ఇన్వెస్టిగేషన్ అంటూనే ఉండదు అసలు పెద్దగా. వాళ్ళు చూపిద్దాం అనుకున్నవి ఏంటంటే కిల్లర్స్ ఎవరు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేశారు అన్న చూపిస్తారు భయ్య. ఆ టైప్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నచ్చుద్ది. బట్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నాకు అస్సలు నచ్చలేదు. కిల్లర్స్ పర్స్పెక్టివ్ మనకు చూస్తే బాగుంటుంది, బట్ దాని డ్రామా వైజ్ ఎంత లాగాలో అంత లాగకూడదు. జస్ట్ ఒక 5 to 10 minutes వాళ్ళ పర్స్పెక్టివ్ చూపిస్తే బాగానే అనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి 40 to 45 minutes వరకు ఆ కిల్లర్ పర్స్పెక్టివ్, వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీస్ ఏంటి, ఇంత సోది చూపిస్తే నా వల్ల కాదు. ఇదంతా చూపించారనమాట. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో మేజర్ పోర్షన్ అంతా ఎక్కడే అయిపోద్ది. దాని తర్వాత ఒక 10 to 15 minutes ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంతే. అది కూడా ఇన్వెస్టిగేషన్ కాదు, అప్పటికే హీరోకి తెలిసిపోద్ది ఎవరు చేశారు ఏంటని చెప్పేసి. ఇలా సింపుల్ గా కనిపెడేస్తాడు భయ్య. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఇలా కనిపెడేయడని చెప్పేసి చూపిస్తారు, కానీ నేను కనెక్ట్ అవ్వలేదు ఆ లాజిక్ కి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. ఈ మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో అంతా కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఆ కిల్లర్ పర్స్పెక్టివ్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా ఆ కిల్లర్ ఎందుకు చేశారు అన్న రీజన్ చెప్పిన తర్వాత, అరే మరీ వరస్ట్రా ఇది, ఎలాంటి రీజన్స్ తో కూడా చంపేస్తారు మనుషులు అన్న ఫీల్ అయితే వచ్చింది భయ. నాకు అయితే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అలాంటి రీజన్ కి. అంటే యాక్చువల్లీ ఉంటారు, హ్యూమన్ ఎమోషన్స్ అలాగే ఉంటాయని అయితే చూపించారు, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ లవ్ స్టోరీ పరంగా కానీ, మూవీలో నడిచే సాంగ్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా నాకు స్పీడ్ బ్రేకర్ లాగానే అనిపించాయి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా స్క్రీన్ ప్లే ఏదైతుందో అంతగా కనెక్ట్ అవ్వలేదు నేను. అందుకే నేను డిసప్పాయింట్ అయ్యాను మూవీలో. అండ్ మేజర్ థ్రిల్ మూమెంట్స్ కానీ సస్పెన్స్ మూమెంట్స్ కానీ కూడా అంతగా క్రియేట్ అవ్వలేదు భయ్య. కాన్ఫ్లిక్ట్ అప్పుడు క్రియేట్ అయ్యింది నాకు, ఎవరు చేశారు ఏంటని చెప్పేసి. బట్ వెళ్ళి కొద్ది కూడా అది డైల్యూట్ అయిపోయింది అనమాట స్టోరీలో. తర్వాత నాకు అర్థమైపోతుంది. వన్స్ సగం మూవీ అయిపోయిన తర్వాత మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోయింది భయ్య. నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు ఇంకా. అందుకే నాకు మూవీ యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు కనుక కన్నడ మూవీస్ నచ్చి కొంచెం స్లో పేసింగ్ ఉన్నా పర్లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ చూస్తాము, ఇన్వెస్టిగేషన్ లేకపోయినా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. సోనీ లివ్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు, ఫ్యామిలీ వాచబుల్ నే, ఇబ్బంది ఏం లేదు, చూసేయచ్చు. అండ్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 రివ్యూ అయితే ఈ రోజు పెడదాం అనుకున్నా, బట్ నైట్ 12 కి ఓపెన్ చేసి చూస్తే వాడు ఓన్లీ 3 episodes మాత్రమే ఓపెన్ చేశాడు భయ్య. ఉన్న ఎపిసోడ్స్ ఎవ్రీ థర్స్డే అని మెన్షన్ చేశాడు. ఇలా అయితే కష్టమే, పెట్టడానికి అవ్వదు. నేను మొత్తం ఎపిసోడ్స్ వస్తేనే రివ్యూ పెడతాను. 3 episodes కి రివ్యూ పెట్టను భయ్య. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.